హాయ్ అందరికీ నమస్కారం. రీసెంట్ గా నేషనల్ పేపర్స్ లో ఒక వార్త రావడం జరిగింది. జేఈ నీట్ ఎగ్జామ్స్ లో 50% వెయిటేజ్ అని ఆలోచిస్తున్నారు. కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆ ప్రతిపాదన ఆలోచిస్తుంది అనేటువంటి ఒక వార్త ఈ మధ్య కాలంలో రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆలోచన మనం చేయాలి, మన అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలి అనేటప్పుడు ఈ 50% వెయిటేజ్ లేదా 40% వెయిటేజ్ వాట్ ఎవర్ పర్సంటేజ్ బోర్డ్ మార్క్స్ వెయిటేజ్ జేఈఈ నీట్ లాంటి ఎగ్జామ్ లో ఇవ్వటం సమంజసమా కాదా, పిల్లల మీద ఒత్తిడి తగ్గిస్తుందా, ఎంతవరకు నిజం ఇది, అలా చేయటం వల్ల నిజమైనటువంటి పిల్లలకి మరింత న్యాయం చేయగలుగుతామా లేదా అనేటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఏమాత్రం కొత్తది కాదు. 2013లో 2013, 14, 15 బహుశా 2-3 సంవత్సరాల పాటు జేఈ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ ఇంప్లిమెంట్ చేసినటువంటి టైంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 40 డిఫరెంట్ బోర్డ్స్, 40 రకాల విభిన్నమైనటువంటి ప్రాసెస్, అసెస్మెంట్ ప్రాసెస్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఒక నార్మలైజేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. నార్మలైజేషన్ ఫ్యాక్టర్ ఇచ్చి ఆ బోర్డులో పలానా మార్క్ కి ఈ వెయిటేజ్ అని చెప్పి ఓవరాల్ గా రిజల్ట్ రావడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇటు జేఈలో మార్కులు వచ్చి కొంచెం బోర్డులో తగ్గితే లేదా ఒక బోర్డుకి సంబంధించి ఒకలాగా అంటే సిబిఎస్ఈకి సంబంధించిన నార్మలైజ్ చేసేటప్పుడు సిబిఎస్ఈలో బోర్డులో ఒక స్టేట్ బోర్డులో వచ్చినటువంటి ఈక్వల్ పర్సంటేజ్ వచ్చినప్పటికీ వచ్చినటువంటి హ్యూజ్ డిఫరెన్సెస్ పిల్లల్ని, పేరెంట్స్ ని పెద్ద గందరగోళ పరిస్థితికి తీసుకువెళ్ళని అసలు ఎగ్జామ్ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టింది. తద్వారా బహుశా 2016లో అనుకుంటా దాన్ని రోల్ బ్యాక్ చేశారు. ఇది మొదటి ఎక్స్పీరియన్స్. రెండవది 2004-2005 వరకు కూడా బిట్సాట్ 12th మార్కుల ప్రకారం, బెస్ట్ మార్కుల ప్రకారం అడ్మిషన్ ఇవ్వటం చేసేది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంప్లెక్సిటీని, దాంట్లో ఉన్నటువంటి ఫెయిర్నెస్ ని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళు ఇది కాదు, బిట్సాట్ అనేటువంటి ఒక కామన్ ఎగ్జామ్ ద్వారా మన అడ్మిషన్ తీసుకోవాలి, మనమే పిల్లల్ని టెస్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఆ వ్యవస్థ మీద ఆ నమ్మకం లేదు అనేది కదా దాని ఉద్దేశం. అలాగే తెలుగు స్టేట్స్ లో కూడా వెబ్సైట్ కి సంబంధించి ఆ పర్సంటేజ్ ఫస్ట్ 50%, 20% ఇలా ఒక బోర్డుకి సంబంధించిన పర్సంటేజ్ అది కూడా దాని తర్వాత దాని వాల్యూని కోల్పోయాయి. సో మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఏం చెబుతున్నాయి? ఓవరాల్ గా బోర్డు మార్క్స్ సంబంధించినటువంటి వెయిటేజ్ అనేటువంటిది ఖచ్చితంగా ఇది ఫెయిల్డ్ ప్రపోజల్, ఇది ఫెయిల్ అయినటువంటి ప్రపోజల్. ఎందుకంటే బోర్డులో వస్తున్నటువంటి మార్క్స్ యొక్క శాంక్టిటీ, మాల్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద కంట్రీ, అసలు ఒక ఎగ్జామ్ నే వీళ్ళు సరిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఇవి తప్పు పట్టడానికి కాదు. మరి అలాంటిది ఇన్ని ఎగ్జామ్స్, దాని ద్వారా వచ్చేటువంటి మార్కులు, ఆ వాల్యూ అది ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? సో ఇది ఖచ్చితంగా నన్ను అడిగితే ఖచ్చితంగా ఇది రూల్డ్ అవుట్ చేయాలి. అసలు అలాంటి ఆలోచన చేయటమే అనవసరము. నెక్స్ట్ మరి ఏమిటి? ఓకే, మరి సొల్యూషన్ ఉండాలి కదా. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా ప్రపోజల్ ఏమిటి అంటే ఈ ఎగ్జామ్ జేఈఈ నీట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ లో చిన్న మార్పులు, వాటిలో ఉన్నటువంటిది ఏమిటంటే నేను చెప్తున్నటువంటి ప్రపోజల్ 70-80% ఏదైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే నీట్ అయితే బయాలజీ ఇస్తూ 10-15% అర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి పార్ట్ని యాడ్ చేస్తే పిల్లల్లో ఉన్నటువంటి ఆ రీజనింగ్ స్కిల్స్, దాని మీద ప్రాక్టీస్, దాన్ని మనం టెస్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతాము. ఇది సెకండ్. థర్డ్ ఏమిటంటే 5-10% క్యారెక్టర్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్, వీటిని బేస్ చేసుకుని రిలేషన్షిప్స్ అండ్ వాల్యూస్, వీటిని బేస్ చేసుకుని ఒక 5-10% క్వశ్చన్స్ వీటిలో యాడ్ చేయగలిగితే ఇప్పుడు ఈ కాంపిటీషన్ వల్ల మారినటువంటి పరిస్థితుల్లో ఎథిక్స్, వాల్యూస్ వాటి గురించి ఏ క్లాస్లో మాట్లాడేటువంటి సందర్భం ఉండట్లేదు. అది తగ్గిపోయింది. కానీ అది సమాజానికి చాలా అవసరం. ఈ సీరియస్ గా తీసుకున్నటువంటి ఎగ్జామ్ లో సుమారుగా ఒక 50 లక్షల మంది ఖచ్చితంగా అటువంటి ఆలోచన వాళ్ళలో పురుకొల్పడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను చెప్పేటువంటి ప్రపోజల్. సో 70-80% సబ్జెక్ట్స్ అండ్ 10-15% అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి టెస్టింగ్, 5-10% మోరల్స్, వాల్యూస్, రిలేషన్షిప్స్, వాటి యొక్క వాల్యూస్, దీని మీద మనం ఆలోచన మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా బెటర్ గా ఉంటుంది అనేటువంటిది నాకున్నటువంటి ఆలోచన. రైట్. సో మరి దీని మీద మీరందరూ ఎటువంటి ఒపీనియన్ కలిగి ఉన్నారు? మీ కామెంట్ ని తెలియచేయండి. అలాగే మీకు అనిపించినటువంటి ప్రపోజల్స్ దీనికి సంబంధించి విస్తృతంగా చర్చించడానికి అవకాశం ఉంటుంది మీరు వ్యక్తపరిస్తే. సో ఇది 50% బోర్డు వెయిటేజ్ జేఈఈ నీట్ కి సంబంధించి అవసరమా కాదా అనేటప్పుడు నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.